హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం కృష్ణపక్షం భాద్రపద మాసం. అలాగే ఈరోజు మృగశిర నక్షత్రం అండి. ఈరోజు సోమవారం. ఈరోజు పనుల్లో విజయవంతం కావాలంటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని నందీశ్వరుని కుడి చెవిలో పని గురించి చెప్పి పని సక్సెస్ కావాలని అనుకోండి, ఖచ్చితంగా అవుతుంది. ఈరోజు విశిష్టత, ఈరోజు అవిధవ నవమి అంటే ఎవరైతే సౌభాగ్యవతులు గతిస్తారో వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే అక్షయ పుణ్యఫలం వస్తుంది, వారు సంతృప్తి చెందుతారు. అలాగే నక్షత్రాన్ని అనుసరించి ఈరోజు హనుమంతుని నామస్మరణ చేయడం చాలా మంచిది. ఇక ఈరోజు మనం దేవీ నవరాత్రులు ఆచరించడం వలన కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం. ఒక వైష్ణుడు అనే ఒకతను ఉండేవాడనమాట. అతనికి చాలా సంతానం ఉండేది, బట్ ఆదాయం అతను తక్కువ ఉండేది. అన్నమో రామచంద్ర అని ఎప్పుడు వాళ్ళ పరిస్థితి దారిద్ర బాధల్లో కూరుకొని పోయేవారు. ఒకరోజు అతను వెళ్ళి బ్రాహ్మణుడిని పరిహారం అడిగాడనమాట. ఈ బాధల నుండి బయటపడే మార్గాన్ని చూపించమంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక మంత్రబీజాన్ని ఉపదేశం చేసి, ఈ నవమి వరకు కూడా నువ్వు పూజను అనుసరించి ఏకాదశి విజయదశమి రోజు కూడా అమ్మవారిని బాగా పూజించమని చెప్పాడు. అలా 9 సంవత్సరాలు అయ్యే వరకు అతనుకున్న దారిద్ర బాధలు తొలగిపోయాయి, కోరికలు నెరవేరాయి అని చెప్పేసి తీతి అనమాట. ఇక ఇంకో దాని ప్రకారం సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు శ్రీరామచంద్రుడు ఏడుస్తున్నప్పుడు నారదముని శ్రీరామునికి దేవీ నవరాత్రులు ఆచరించమని చెప్పాడు. అలా శ్రీరాముడు ఆచరించినప్పుడు దుర్గాష్టమి రోజు అర్ధరాత్రి రోజున దుర్గామాత సాక్షాత్కరించి, నీవు రావణుని ఓడించి వధిస్తావు, సీతను తీసుకొచ్చుకుంటావు అని చెప్పేసి అతనికి వరం ఇచ్చింది. ఆ వరం మూలంగానే శ్రీరాముడు రావణాసురుని గెలిచి సీతను తెచ్చుకున్నాడని చెప్పేసి ప్రతీతి అనమాట. ఇక నేటి రాశి ఫలాలండి. ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది అండి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉన్నాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి ఉంది, హడావిడి ఉంటుంది. కానీ అయినా కూడా మీరు సజావుగా సానుకూలంగా సాగిస్తారు. సంతానం విషయంలో సంతోషం ఉంటుంది. తలనొప్పి బాధించే అవకాశం ఉంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు తెలుపు. పాటించవలసిన ప్రకారం శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారు ఖర్చులు పెరుగుతాయి. మీరు ఒకటి చెప్తే ఇతరులు ఇంకోటి అర్థం చేసుకుంటారు. పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పసుపు. పాటించవలసిన ప్రకారం లక్ష్మీ కవచ స్తోత్రం. తదుపరి మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు చేయిస్తారు, ఈరోజు చేయండి. గౌరవ మర్యాదలు ఉంటాయి. సేవింగ్స్పై దృష్టి సారిస్తారు. వ్యాపారపరమైన చర్చలు చేస్తారు. నూతన జాబ్ ట్రయల్స్ లాభిస్తాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నీలం. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి వారు మాట తీరు విషయంలో జాగ్రత్త వహించండి. అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. రహస్య విషయాలు ఎవరితో చర్చించకూడదు, జాగ్రత్తగా ఉంచండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన ప్రధాన నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి సింహరాశి వారికి సానుకూలంగా ఉంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఆరోగ్యం విషయంలో ఊరట లభిస్తుంది. ఈరోజు మీరు ధరించుకునే రంగు కాఫీ కలర్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి పని ఒత్తిడి ఉంటుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ. పాటించవలసిన ప్రకారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. రిజిస్ట్రేషన్ లాంటివి లాభిస్తాయి. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ముద్ర ఆకుపచ్చ. పాటించవలసిన ప్రకారం అర్జున కృత దుర్గా స్తోత్ర పారాయణ. తదుపరి వృశ్చిక రాశి వారు రోజువారీ పనులకు పరిమితం అవడం మంచిది. ఈ రోజు మీకు అనుకూలంగా లేదు, జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించవలసిన ప్రకారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా చాలా లాభసాటిగా ఉంది. ఇంటా బయట రోజు అంత బాగాలేదు, కానీ మీదే పైచేయిగా ఉంటుంది. ఈరోజు మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ. తదుపరి మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంది. సేవింగ్స్ పైన దృష్టి సారిస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణ. తదుపరి కుంభరాశి వారి ఆర్థికంగా జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరుగుతాయి. ప్రతి విషయంలో చేద్దాం కనిద్దాంలో ఉంటే బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు చిలకాకుపచ్చ. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్ర పారాయణ. తదుపరి మీన రాశి వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలు, మీటింగ్స్లో జాగ్రత్త. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బూడిద. పాటించవలసిన ప్రకారం కలభైరవశక పారాయణ. ఇక స్త్రీలు పిండ ప్రదానం చేయవచ్చా? కాకికి పిండం పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం. స్త్రీలు అసలైతే కొడుకులే పెట్టాలండి. కొడుకులు ఒక్కరు కూడా లేరు అన్న సమయంలో అత్యవసర స్థితిలో కొన్ని మినహాయింపులతోని స్త్రీలు చేయవచ్చు. స్త్రీలు కూడా నేరుగా చేయకూడదండి. కర్మకాండలు పిండ ప్రదానం బ్రాహ్మణ ముఖత ఈ కర్మకాండలు పిండ ప్రధానాన్ని ఆచరించాలి. అలాగే కాకికి పిండం పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే, కాకికి యమధర్మరాజు వరాన్ని ఇస్తాడనమాట. నీకు ఎలాంటి అనారోగ్యము సంభవించదు.
అదేవిధంగా శ్రాద్ధ కర్మలు ఎవరి పేరుపైన నిర్వహిస్తారో వారు నిర్వహించిన పిండాలని నువ్వు ముట్టుకున్నట్టు తిన్నట్లుగా అయితే ఖచ్చితంగా నా లోకంలో ఉన్న మానవులందరూ కూడా సంతృప్తి చెందుతారు అని చెప్పేసి వరం ఇచ్చాడు. సో కాకికి పిండం పెట్టడం అనేది చాలా ముఖ్యమండి శ్రాద్ధ కర్మల్లో.